దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27 నుంచి 29 వరకు చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 27 నుంచి 29 వరకు ఎవరైనా మైక్లో చదివిన సహాయం చేయను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ మన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆయన లేచి మీకన్నా ముందుగా గలిలీకి వెళ్తున్నాడని చెప్పి, అలాగే ఆయన శిష్యులందరూ కూడా భయపడి ఇంటిలో తలుపులన్నీ వేసుకుని మరి వాళ్ళు భయపడుతున్న సమయంలో వారి మధ్యకి వచ్చి ఆయన అన్నాడు, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పారు. అలాగే ఆయన చెప్పినప్పుడు వారితో పాటుగా తోమా అక్కడ లేడని వాక్యంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే తోమా లేడో తోమా విషయంలో మళ్ళా ప్రభువారు ఆయన కొరకు మళ్ళా వచ్చారు. చూడండి, అక్కడ 24 నుంచి 25 కూడా ఒకసారి చదివితే మీకు కొంచెం అర్థమవుతుంది. అక్కడ యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే తోమా ఆ దినమందు శిష్యులతో పాటు లేడు. మరి ప్రభు తోమా ఉన్న సమయంలో మరొకసారి వచ్చారు. ఆయన వచ్చి ఆయన ఏమన్నాడు, మేము ప్రభువును చూచిదమని వాళ్ళు ఎప్పుడైతే చెప్తున్నారో ఆయన అంటున్నాడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను అంటున్నాడు. అంటే ప్రభువారు చెప్పారు, ముందే చెప్పారు. అయినా సరే శిష్యుడు ఏమంటున్నాడు, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను అంటున్నాడు. అంటే నమ్మకం అంటే ఏంటంటే ఇంకొక పర్యాయ పదం విశ్వాసం. అంటే మనము ఎప్పుడైతే ప్రభు యందు నమ్మకం ఉంచుతామో నిజంగా మనం నమ్మినప్పుడు ఆయన యొక్క కార్యాలు కూడా మనం చూడగలుగుతాం. సామాన్యంగా మనం అందరం కూడా ఏదన్నా వాహనంలో వెళ్తున్నాం, బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళేటప్పుడు మనం అందరం కూడా డ్రైవరు బాగా తోలుతాడనే కదని పొడుగునేది, అంతేనా? ఇప్పుడు మనలో ఉంటాడు ఇవ్వడం తోలుతానుకో, కొంచెం పిల్లలు తోలుతానుకోండి, ఎట్లా ఉంటుంది వాళ్ళకి, అమ్మోళ్ళకి కొద్ది నెమ్మది పోదర అంటారు. ఎందుకు భయపెడతారు అంటే, ఒకవేళ మన బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా విమానంలో వెళ్తున్నా మనం ప్రశాంతంగా నిద్రపోతాం. ఎందుకు నిద్రపోతాం అంటే నమ్మకం మంది. ఆయన మంచి ట్రైనింగ్ అయ్యాడు కాబట్టి నమ్మకం చేత మనము సేఫ్గా వెళతామని నమ్మకంతోనే పడుకుంటాం. ఆ నమ్మకం లేదా నిద్ర పట్టదు. నిజమే. ఎందుకంటే ఈ రోజున కూడా మనము ఎక్కడికి వెళ్ళినా కూడా నమ్మకం ఉందా అంటే నమ్మకం లేదు. మన ఈ మధ్య కాశ్మీర్ అనే ప్రాంతంలో, పెహల్గాం అనే ప్రాంతంలో ఈ టూరిజం స్పాట్ లాగా ఉంటుంది కదా, అక్కడ కూడా కొంతమంది ఉగ్రవాదులు మరి కొంతమందిని మగవాళ్ళని కూడా చంపేశారు. చూడండి, ఇలాగూ కొన్నిసార్లు ఏదైనా వీకెండ్స్లో, ఒకవేళ సమ్మర్ హాలిడేస్ అనుకోండి, సమ్మర్ హాలిడేస్లో కొంతమంది అనుకుంటారు, మమ్మీ అక్కడికి వెళదామా ఇక్కడికి వెళదామా మనం అనుకుంటూ కొంతమంది ప్లాన్లు వేసుకున్నాం అనుకోండి. ఇలాంటి వాతావరణంలో మనం ఉంటున్నప్పుడు, ఏ వాతావరణం, ఉగ్రవాదులు జాలి దయ తన లేకోకుండా కాల్ చేస్తారనుకోండి, ఇప్పుడు ఎక్కడికన్నా వెళదామన్న జనాల్లో ఒక అనుమానం ఉంటుంది. ఈ మధ్య ఇంకోటి అన్నారు, హైదరాబాద్ ప్రాంతంలో కూడా ఉగ్రవాదులు ఉన్నట్టుగా సమాచారం అందింది, కాబట్టి మీరు కొన్ని స్థలాలకు వెళ్ళకపోవడం మంచిది అని ప్రభుత్వం వారు కూడా చెప్తున్నారు. అంటే ఏంటి, మనకి బయటికి వెళితే తిరిగి వస్తాం నమ్మకం మనకి లేదు. అంటే క్షేమం అనేది ఎక్కడా కనపడతలే ఈ రోజున. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఈ ఉగ్రవాదులు అనే వాళ్ళు ఏమనాలంటే మానవత్వం లేని మూర్ఖులు అంటారు. ఏం లేదు, వాళ్ళకి మానవత్వం లేని మూర్ఖులు. ఏమండి పెళ్ళి అయ్యిందండి మొన్న అన్నా సరే, చిన్న పిల్ల ఉందండి అన్నా సరే, వాళ్ళకి జాలి ఉందా?
అంటే వాళ్ళకి ఇక ఏ జాలి ఏమి లేదు, ఇక వాళ్ళు ఒక సైకో అనుకోవచ్చు, ఏదేమని అనుకోవచ్చు. దానికి మనం ఒక కులాన్ని ఒక మతాన్ని మనం పొలం అవసరంలా. వాళ్ళు ముస్లిం ఏమవనివ్వండి, వాళ్ళు హిందూ ఏమనివ్వండి, ఒక క్రిస్టియన్ ఏమనివ్వండి, ఎవరైనా కానీ ఇష్టానుసారంగా వాళ్ళు పిచ్చి పట్టినట్టుగా జనాలను చంపేస్తున్నారంటే వాడికి ఒక మతాన్ని ఒక కులాన్ని పెడతాం అనవసరం. వాడు ఒక మూర్ఖుడు అంతే. నిజమే. అలాంటి మనుషుల మధ్యలో ఉంటున్నప్పుడు మనుషులు ఏమనుకుంటారంటే ఈ రకరకాలైన మత భేదాలు వచ్చి కొంతమంది రకరకాలుగా అనుకుంటారు. కానీ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి మనుషుల మధ్యలో మనం ఉంటున్నప్పుడు కూడా దేవుని యందు మన భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే మనం ఉంటామో, వాక్యం ఏం చెప్తుంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరు ఉంటారంటండి? ఆయన దూతల కావలిని వారిని రక్షించడం. అంటే కొన్నిసార్లు అనుకోవచ్చు ఏమి చేయలే నిస్సహాయ స్థితిలో కొన్నిసార్లు మనం వెళ్ళిపోతాం. కొన్నిసార్లు పిల్లడు కరెంట్ షాక్ కొట్టింది, గిలగలా కొట్టుకుని ఆడుతున్నాడు అనుకోండి. ఆ టైంలో కొన్నిసార్లు వాడిని రక్షిద్దామన్నా కూడా ఆ టైంలో వాడిని లాగేదో పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఏమీ చేయలేము. కొన్నిసార్లు అక్కడ ఆయన తప్పిద్దామన్నా కర్ర ఉండదో ఏముండదో అని పట్టుకుందామన్నా మనం అయిపోతాం. అలాగే చాలామంది కూడా పాపం కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళు ఏదో పట్టుకుని లాగేద్దాం అనుకుంటే వరుసపెట్టి చచ్చిపోతున్నారు. నీళ్ళలో దిగినప్పుడు కూడా కొంతమంది ఆడు లాక్కొద్దాం, ఈడు వెళ్తాడు, ఈడు లాక్కొద్దాం, ఆడు వెళ్తాడు, వరుసపెట్టి నీళ్ళలో అందరూ కూడా. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలా. వేసవకాలం సెలవులు ఇచ్చారు కదా, సరదాగా స్నానాలకు వెళదాం, అక్కడికి వెళదాం, ఇక్కడ వెళదాం. కొన్నిసార్లు అనుకుంటారు మనుషులు, తల్లిదండ్రులకు చెప్పకుండా పిల్లలు ఎక్కడ సొంత నిర్ణయాలు తీసుకుని మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, చుట్టాల ఇళ్ళకి వెళ్తున్నారు, బంధువుల ఇళ్ళకి వెళ్తున్నారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, తాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అనుకుంటున్నారు. ఇవాళ దుష్టుడు ఎక్కడ ఎలాగూ పొంచి ఉంటాడో తెలియదు. అందుకని తల్లిదండ్రులారా మీ పిల్లలతో మీరే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఎక్కడో అమ్మమ్మ వాళ్ళ దగ్గర తాత వాళ్ళ దగ్గర ఉంటున్నారు అనుకోవద్దు. మరి ముఖ్యంగా ఎందుకంటే క్షేమము లేని దినాలు, బయటికి వెళ్ళావంటే లోపలికి మళ్ళీ ఇంటికి వస్తావనే నమ్మకం లేని దినాల్లో మనం ఉంటున్నాం. అందుకని మీ విరోధైన అపవాది ఎవరిని మింగుదురా అని వాడు గర్జన సింహాలు వాడు తిరుగుతున్నాడు. ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఉగ్రవాదులు అనుకునే మాటలు ఏంటో తెలుసా? మాకు తిండి లేక, మాకు సరిగ్గా మా పిల్లలకి సరైన బట్ట లేక మేము ఎన్ని తిప్పలు పడుతున్నాం, మీకు జలసాలు కావాలా ఏంటంటే వాళ్ళకి పిక్నిక్లకి ఎందుకు వచ్చారు వీళ్ళు? సరదాగా గడపడానికి వీళ్ళు వచ్చారు కదా. అంటే మీకు సరదాలు షికార్లు కావాలి మీకు? అక్కడ మాకేమో తిండి లేక మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మేము అక్కడ మా కుటుంబాలతో, మీకేమో ఇక్కడ సరదాలు, మీకు షికార్లు మీకు అని చెప్పేసి వాళ్ళని కాల్చిపారేస్తున్నారు అన్న. చూడండి, ఎక్కడైనా సరే మీరు చూడండి, ఎక్కడైతే ఇలాగో కొన్నిసార్లు నైట్ క్లబ్బుల్లో కానీ కొన్నిసార్లు ఇలాంటి ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి చూసారా, వీకెండ్ పార్టీలో, అలాంటి చోటే నష్టాలు జరుగుతూ ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలా. దుష్టుడు ఎప్పుడు కూడా వాడు పొంచి ఉంటాడు. అందుకని ఎవరు కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహెజ్కేలులో ఒక మాట మీకు చూపిస్తాను. యెహెజ్కేలు చూడండి 33వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. యెహెజ్కేలు 33వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది అక్కడ? దుర్మార్గుడు కూడా అంట తన దుర్మార్గత వల్ల నశించిపోవడం దేవుడి చిత్తం కాదని ఉంటుంది. చదువు. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనిడి, మనసు మీరు తిప్పుకోండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనిడి. అంటే చూడండి, ఎవడైనా సరే ఏ మత గ్రంథం చెప్పినా ప్రేమను గురించే చెప్తుంది, క్షమాపణ గురించి చెప్తుంది, దయని గురించి చెప్తుందండి. చాలామంది ముస్లిం తల్లులు, కొంతమంది సహోదరులు ఏమంటున్నారు తెలుసా? మా మత గ్రంథాలు ఇలా చంపమని లేదండి అని అంటున్నారు. ఒక మనిషిని చంపటం మంచిది కాదండి. ఏ మత గ్రంథాల్లో చూసినా ఒక మనిషిని చంపమని ఎక్కడ ఉండదు. వాళ్ళకి ఎలాంటి నూరు పోస్తున్నారంటే వాళ్ళ నువ్వు కొంతమందిని చంపితే నీకేదో అక్కడ మోక్షంలో ఏదో దొరుకుద్ది అన్నట్టుగా వాళ్ళ రకరకాలైన మత్తు పదార్థాల్లో ఉండిపోయే వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాక, వాళ్ళకి ఒక కుటుంబాలు ఉండవు, ఏం ఉండవు. వాళ్ళకి తెలిసి తెలవని వయసులో వాళ్ళని తీసుకెళ్ళి రకరకాలుగా వాళ్ళని ఏంటంటే ఈ ఉగ్రవాదం యొక్క సాహిత్యాన్ని వాళ్ళకి నూరు పోసి నువ్వు అంతమందిని చంపాలా, నీకు చంపితే నీకు ఎలా ఉంటుంది అన్నట్టుగా. నిజమే. ఇలాంటివన్నీ కూడా కొంతమంది మీరు నక్సలైట్లో చూడొచ్చు.
ఏదైనా సరే కొంతమంది ఉగ్రవాదులుగా తయారవుతారంటే వాళ్ళకి తెలియకోకుండానే ఒకలాంటి బ్రెయిన్ వాష్ వాళ్ళు చేసి మత్తులో పడేసి వాళ్ళని ఇలాంటి విచక్షణ రహితంగా బస్సు ఎక్కితే కనపడినోడు కనపడి కాల్చేసేయి. వాడు పిల్లవడం లేదు, మంచివడం లేదు, ఇంకెవడం లేదు ఇక్కడ. వాడికి జాలి దయ లేకోకుండా వాడు చంపటమే. నిజమేనండి. ఈ రోజున మనం అలాంటి దినాల్లో ఉంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. అవునండి. యోహాను సువార్త చూడండి ఒకసారి, 16వ అధ్యాయము 1 నుంచి 2 వచనం చదివినాను ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. చూసారా, ప్రభు ముందే చెప్తున్నారు వాళ్ళతో. ఏమన్నాడు? వారు మిమ్మును సమాజ మందిరంలో వెలివేస్తారు, మిమ్మును చంపు ప్రతివాడు కూడా తాను దేవునికి సేవ చేయుచున్నారని అనుకుని కాలము వస్తుంది. దేవుడికి ఇష్టమా అది? మనుషులను చంపటం దేవునికి ఇష్టమా? ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు ఎప్పుడు కోరుకునేది ఏంటో తెలుసా? దేవుడు ఎవరినైనా సరే ప్రేమించమనే చెప్తుంది. ఏ గ్రంథంలోనైనా మీరు చూడండి, మనిషిని ప్రేమించమనే చెప్తుంది తప్ప మనిషిని చంపమని ఎక్కడ చెప్పదండి, ఏ గ్రంథాల్లో కూడా. మరి ఎందుకు మనిషిని చంపుతున్నారు? అది సాతాన్ యొక్క స్వభావం. ఏ స్వభావం అది? సాతానుగాడి యొక్క స్వభావం. అందుకని దొంగవాడు ఎవడంటే వాడు దొంగ, వాడు నాశనము చేయటానికే వాడు వస్తాడండి. అందుకని యోహాను సువార్తలో కూడా 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. అక్కడ 10వ వచనంలో ఏముంది? అక్కడ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సాతానుగాడి పని ఎప్పుడు కూడా వాడు మనుషుల్ని నాశనం చేయటమే. ఎక్కడ చూసినా మనుషుల్ని చంపేయటం, ఏదో ఒక విధంగా చంపేసి వాళ్ళ నరకాన్ని తీసుకెళ్ళిపోవటమే వాడి ఉద్దేశం. కానీ ప్రభు నిజంగా నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికే ఈ లోకానికి రక్షకుడు అయినా వచ్చాడండి. సేవ చేస్తున్న మరి ముఖ్యంగా వారి మీద టార్గెట్ పెట్టుకున్నాడు. ఎవరైతే దేవుని పరిచర్లో దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నారో వాడిని చంపడానికే సాతాను రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు. నిజమేనండి. ఏదో ఒక రూపంలో మనుషుల్ని ఎలా ఉంటున్నాయంటే వాడు ఆ కాలంలో ఆది అపోస్తుల కాలంలో హింస చెలరేగినట్లుగా ఈ అంత్య దినముల్లో కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తున్న వాళ్ళని అపవాది టార్గెట్ పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? వాడికి ఇంకా సమయం కొద్దిగా ఉందని తెలిసి, దేవుని రాకడ దినాలలో ఉన్న మనము వాడికి ఇంకా సమయం కొద్దిగా ఉందని తెలిసి ఎక్కడైతే దేవుని పరిచర్యలో దేవుని కొరకు బలంగా వాడబడుతున్నారో వాళ్ళని ఏదో ఒక విధంగా నిజమే చంపడం వాడికి టార్గెట్. పాస్టర్ గారు అయ్యుండి తాగుతారండి. పోనీ తాగే అలవాటు ఎవరికన్నా ఉందంటే పోనీ ఇంట్లో తాగుతాడేమో, కానీ కనపడిన చోటల్లో తాగుతా వెళ్తాడు. ఎక్కడన్నా సారా కొట్టుకెళ్ళ కనపడినప్పుడల్లా తాగుతా వెళ్తాడు పాస్టర్ గారు ఎవడన్నా? అసలు చెప్పటానికి మనుషులు రకరకాలుగా ఇవాళ చూస్తున్న సమాజాన్ని చూస్తుంటే దాన్ని నమ్మాలంట, నమ్మపోతే మనుషుల్ని ఏం చేస్తారంటే జైల్లో వేసేస్తామేనంట. నిజమేనండి. ఈ రోజున మనుషులు ఇన్ని రకాలుగా ఈ సిట్యువేషన్ కుదిరి మాట్లాడుతున్నారండి. నాకు తెలిసి 55 సంవత్సరాల్లో నేను ఏనాడు ఉన్న ఊర్లోనే ఏం చెప్పాలా చెప్పండి, ఏది చెప్పినా ఉన్న ఊరు నమ్ముతాడు, బయట నమ్ముతాడా? మరి నాకు తెలిసినంతవరకు 55 సంవత్సరాల్లో నేను ఏనాడు ఖైనీ ముట్టుకోలేదు, సిగరెట్ ముట్టుకోలేదు, బీరు తెలియదు నాకు. తాగినోడు వాసన వచ్చినప్పుడు వాసన ఎట్టుంటుందని తెలుసు. అందుకని కొంతమందిని అడుగుతా, అబ్బాయి ఎట్టుంటుందిరా తాగినప్పుడు అని అంటే ఏదో అలాగ ఉంటుందండి, చేదుగా మంటగా. నేను అంటే ఫీలింగ్స్ గమనిస్తా కదా, కొంచెం అటు తాగుతూ ఉంటాడు. అటు తాగేటప్పుడు ఎందుకురా బాబు అంత కష్టపడి తాగుతున్నావు అనిపిస్తూ ఉంటుంది. అదేమన్నా థమ్సప్ లాగా పోనీ మజాలాగా ఏమి ఉండదు. నాకు అర్థమవుతుంది, వాళ్ళ సిట్యువేషన్ చూస్తేనే అర్థమైపోతుంది, ఏదో మంటగానే ఉంటుంది. అయినా సరే మనుషులు ఎలా ఉన్నారు? మత్తు కోసం. అంటే చూడండి, వాళ్ళ ఎలాంటోడికైనా నోట్లో పోసేసే చెప్తే మన లోపలికి వెళ్ళిపోద్దేమో, ఒకళ్ళు చచ్చినోడు కూడా ఏమన్నా జనాలు నమ్ముతారా? చూడండి, ఈ రోజున ఇన్ని రకాలుగా అపవాది మనుషుల్ని ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళ ద్వారా దేవుని పరిచర్యను ఆటంక పెట్టడానికి ఈ రోజున అనేక మందిని కూడా ఇవాళ వాడుకుంటూ ఉన్నాడు.
అందుకనే ఈ దినాల దుర్దినాలు అన్నాడు భక్తుడు. ఏ దినాలు అంటాను ఇవి? దుర్దినాలు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా మెలకువ కలిగి ఉండాలా. ఏ విధంగా నిన్ను దుష్టుడు ముట్టుకుంటాడో తెలియదు, ఏ విధంగా నిన్ను పాడు చేయని చూస్తాడో తెలీదు. ఆడు మన విరోధైన అపవాది. ఎవడాడు? ఎందుకు విరోధం అవుతాడు? యేసు ప్రభు బిడ్డలుగా ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి విరోధం, లేకపోతే ఆడికి మనకు విరోధం ఏముంది? ఆ రూట్లో మనకి వెళ్తే మనకు ఫ్రెండ్షిప్ ఏముంటుంది, కానీ ఆ రూట్లోకి మనం వెళ్ళంగా. అనేక మంది నశించిపోతున్న వాళ్ళని మనం ప్రేమించి వాళ్ళందరినీ జీవమార్గం నడిపించడానికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో వాడికి మనం విరోధం అయిపోతాం. ఎంతోమంది కూడా కుటుంబాల్లో నెమ్మది లేకుండా త్రాగుడు రకరకాల అలవాట్ల చేత పాడైపోతున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క సువార్తను వాళ్ళకి ప్రకటించడమే వాడికి విరోధం. ఆడి ఉద్దేశం ఏంటంటే మనుషులు ఇష్టానుసారంగా తాగండ్రా, తిరగండ్రా, కొట్టుకు చావండ్రా, చచ్చిపోండి, అదే ఉద్దేశం వాడిది. అందుకని లోకంలో చాలామంది ఆడి మాట వింటున్నారు. కానీ దేవుడు మన లోకంలో నుంచి ఎందుకు విడిపించాడు? అనేక మంది ఇలాంటి సిట్యువేషన్లో నశించిపోతున్నారు రోజున. అందుకనే వాడు మనకు విరోధి అవుతూ ఉంటాడండి. ఆయన నిజంగా నమ్మకం అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు స్వస్థత వచ్చినా రాకపోయినా, అలాగే నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడ్డా పడకపోయినా, నాకు ఏమున్నా లేకపోయినా ప్రభా నిన్నే ప్రేమిస్తున్నాను అని ఎవరైతే ఆయన వెంబడిస్తారో, నా మాట అర్థం ఉందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు అసలు నా ప్రార్థన అంతా ఎడిపోయిందని కూడా నువ్వు అడక్కోకుండా దేవుణ్ణే నువ్వు ప్రేమిస్తూ ఉన్నప్పుడు నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడ్డవాడు. నువ్వు ప్రార్థన చేయగానే అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు నమ్మటం అది పెద్ద విశేషమే కాదు. నువ్వు అడిగిందల్లా నువ్వు పొందుకుంటున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు అది పెద్ద గొప్ప ఏం కాదు. అందరూ నమ్ముకుంటారు. నాకు మేలు జరిగితే ఎవడు రాడని చెప్పండి. కుంటోళ్ళు లేకంగా 4,000 మంది పరిగెత్తుకొచ్చారు. ఒక మేలు జరిగినప్పుడు రావటం కాదండి, నీకు నష్టం జరిగినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడటమే నిజమైన నమ్మకం ఆయన మీద నువ్వు. అవునండి. ఓ రోజున ఏలే కాలంలో కరువు వచ్చింది. దేవుడు అన్నాడు, అబ్బాయి నేను నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో, నేను అక్కడ కాకోలంలోకి నీకు ఆహారం ఇవ్వడానికి ఆజ్ఞాపించాను అన్నాడు. మనలాంటి వాడైతే వెళ్తాడా? చూడండి, మరి నమ్మకం చేతనే వెళ్ళాడు కదా. ఆ వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగు దగ్గర నీళ్లు ఉంటాయి. నీళ్ళు ఎక్కడా లేకపోయినా, వర్షాలు లేకపోయినా ఆ వాగులో నీళ్ళు ఉన్నంతకాలం నేను పోషిస్తాను. నేను పోషించడానికి నీళ్ళతో పాటుగా రొట్టెను మాంసాన్ని కూడా కాకులకు తీసుకురమ్మని నేను ఆజ్ఞాపించానంటే నమ్మకంతో వెళ్ళాడు. అది నమ్మకత్వం. నిజమే. దేవుని బిడ్డలుగా దేవుడు నిన్ను ఎప్పుడైతే ఆయన పోషిస్తానని వాగ్దానం ఇచ్చాడంటే ఆయన ఏ విధంగానూ పోషిస్తాడండి ఆయన. అవును. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటవేమో కానీ యెహోవాను ఆశ్రయించడానికి ఏ మేలు కొదువై ఉండదు. ఇంకొక చోట యోబు భక్తుడు ఒక్క మాట రాశాడు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 38వ అధ్యాయము 40-41 చూడండి ఒకసారి. యోబు 38:40-41. సింహ పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చేదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? చూసారా, ఇక్కడ ఏమన్నాడు? సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండినప్పుడు నీ వాటికి ఆకలి తీర్చదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? కాకి పిల్లలు కావు కావమంటూ తల్లి ఆహారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎక్కడ దొరుకుద్దని వెళ్తుంది? వాటిని పోషించదేన్న దేవుడు మిమ్మల్ని పోషించడా? ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు కోయు, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా? అవునండి. నువ్వెప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, ఆయన విశ్వాసంతో నువ్వు ముందుకుంటావో, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పోషించే దేవుడేనండి ఆయన. అవునండి. దేవుని యొక్క పరిచయలో చాలామంది గొప్ప గొప్ప దైవజనులు కూడా వాళ్ళు కట్టుబాట్లతో వెళ్ళిపోయిన వాళ్ళు, అనేక సంఘాలు స్థాపించిన వాళ్ళు మనకు తెలుసు. ఈ రోజున దేవుని నమ్ముకోవటం వల్ల, వాళ్ళని ఇంట్లో నుంచి వెలివేయటం వల్ల వాళ్ళు కట్టుబట్టలతో వెళ్ళిపోయిన వాళ్ళు
అలాంటి వాళ్ళు దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్ముకోవటం వల్ల దేవుడు వాళ్ళకి ఎక్కడ తక్కువ చేయలేదు. దేవుడు వాళ్ళను పోషించాడు. అలాగే వాళ్ళు ఏ పరిచర్య అయితే కొనసాగిస్తున్నారో ఆ పరిచర్యలో దేవుడు వాళ్ళని బహుబలంగా వాడుకున్న వాళ్ళు వేల కొలది మంది ఉన్నారు. అవునండి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చెప్పుకోవాలంటే ఇక నిజమేనండి. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్యలో ఎవరైతే ఉంటారో, ఒకటి మనం ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా దేవుడు ఈ లోకంలో అందరిని ఎలాగో పోషిస్తున్నాడో, ఆయన రక్తంలో కడగబడిన మన అందరినీ కూడా తప్పకుండా ఆయన పోషిస్తాడు. అవునండి, లోకంలో ఎంతమందిని పోషిస్తలేదండి ఆయన. తాగుబోతులను అందరూ బతికించట్లేదు దేవుడు, విగ్రహారాధికులందరూ దేవుడు వాళ్ళని పోషించట్లేదు దేవుడు. ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా, ఆయన నమ్ముకోకపోయినా వాళ్ళందరినీ కూడా దేవుడు పోషిస్తలేదా? మరి రక్తంలో కడగబడిన నిన్ను నన్ను ఆయన విడిచిపెడతాడా? ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. అందుకని ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు కోయవు వాటిని పోషించున్న దేవుడు, మిమ్మల్ని కూడా పోషించగలిగిన దేవుడు అండి ఆయన. అవునండి, ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఆయన రక్తములో నిన్ను కొనుక్కున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకుని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకుని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ బ్రతుకలేను. జగత్ ఉత్పత్తికి ముందుగానే ఆయన ఏం చేశాడు తెలుసా? నిన్ను ఏర్పరచుకున్నాడు అన్నాడు. అవునండి, అందుకన్నాడు మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. అవునండి, దేవుని ఎప్పుడైతే నువ్వు నిజంగా నువ్వు అనుకుంటున్నావో నేను దేవుని యొద్దకు వచ్చాను అనుకున్నాడు, లేదు లేదు, జగత్ ఉత్పత్తికి ముందుగానే నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. అవునండి, ఈ లోకములో దేవుడు కొన్నిసార్లు యోగ్యత లేని మన జీవితాల్లో, యోగ్యత లేని మన బ్రతుకులో దేవుడు నిజంగా ఆయన యొక్క దయా సంకల్పము చేత మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన. చూడండి అక్కడ యోహాను సువార్తలో మళ్ళా వెళదాం, 20వ అధ్యాయం 26వ వచనం చదువునాను ఒకసారి. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. చాలు తల్లి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి ఏం చెప్తున్నారు? మీకు సమాధానము కలుగును గాక. అంటే షలోం, మీకు సమాధానం కలుగును గాక. ఆయన పేరే సమాధానకర్త. ఏంటండి ఆయన పేరు? సమాధానానికి కర్త అయినా. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది కూడా సమాధానం లేని వారు ఉంటున్నారు. అంటే నెమ్మది, మనశ్శాంతి, సమాధానం లేక కుటుంబాల్లో ఎక్కడ చూసినా గందరగోళాలే. అనేక పరిస్థితులు గుండా కొన్నిసార్లు కుటుంబాలు చాలా వేదనతో ఉంటూ ఉన్నారు ఈ రోజున. ఆ దినంలో శిష్యులు కూడా తలుపులు మూసుకుని వాళ్ళకి ఏంటో తెలుసా? భయం. యేసు ప్రభువునే వాళ్ళు చంపేశారు, మమ్మల్ని కూడా వాళ్ళు చంపేస్తారేమో. ఎవడు తలుపు కొట్టినా ఎట్లుంటుంది తెలుసా? ఆ టైంలో ఈయన తలుపు కొట్టుకోకుండా ఏం చేస్తాడు? ఈయన తలుపులు మూసి ఉండగానే లోపలికి వస్తాడు. ఇది ఇంకా భయం వాళ్ళకి.
ఎవరన్నా వచ్చి ఇక్కడ ఎవరో అన్నారనుకోండి, దడదల్లాడిపోతున్నారు వాళ్ళు గబుక్కుని. వీళ్ళకి ఇక మధ్యలో ఆ టెన్షన్లో ఉన్నారు లోపల. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలా ఉందంటే వీళ్ళ భయం తెలిసి ఆయన ఆదివారం సాయంత్రం వచ్చినప్పుడు కూడా ఏమన్నాడు, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. చూడండి, అలాగే తోమ అక్కడ మళ్ళా వీళ్ళతో పాటు లేని టైంలో కూడా వచ్చి మళ్ళా వాళ్ళతో ఏమన్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. అంటే కొన్నిసార్లు మనుషుల్లో ఉన్న అనుమానాలు ఏమండి, ఈయన అనుమానం అంతా ఏంటంటే మళ్ళా ఆయన ఎట్ట లెగుస్తాడు, అసలుకి ఈయన పేరే డౌటింగ్ థామస్ అంటారు. అంటే ఏంటి చెప్పండి, మనిషే అనుమాన పొట్ట. ఈయనకి అన్ని ప్రశ్నలు వేసే అలవాటు. మళ్ళా పైగా అసలు ఈయనే ఒక ప్రశ్న వేసాడు, యేసు ప్రభుని ఒక ప్రశ్న వేసాడు. చూడండి ఒకసారి 14వ అధ్యాయంలోకి రండి, 5-6 వచనాల్లో. అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. చూసారా, ఇది తోమా గారు అడుగుతున్నాడు. ఏమన్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగ తెలుస్తుంది అంటే యేసు ప్రభువు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. నువ్వు వెళుతున్న దారికి ఎలా తెలుసుద్దయ్యా అంటే ఎవడొచ్చినా నా ద్వారా రావాల్సిందేకా. ఈ లోకంలో ఎవరైనా సరే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు, ఇప్పుడు ఆ మార్గం నేనేనయ్యా, నా ద్వారానే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు వేరే రూట్లు లేవు. ఎట్టగైనా సరే మనం ఎవరిని మొక్కినా సరే ఆయనే మొక్కుతున్నాం అనుకోవద్దు ఎప్పుడు కూడా. నేను ఉన్నవాడను అనువాడను అంతే ఇప్పుడు చెప్తాడు. కాబట్టి ఉన్నవాడైన వాడే ఆయనే, ఆది ఆయనే, అంతము ఆయనే. అవునండి, అందుకని అంటున్నాడు ఆయన, నేనే ఆ మార్గమును, నేనేమి సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఇంకొక మార్గం అనేది లేదు. నిజమేనండి. అందుకని యోహాను సువార్తలో 3వ అధ్యాయం 36వ వచనం కూడా చదువునానా. చాలామంది కొంతమంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అందుకని ఇక్కడ ఒక మాట చెప్పాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని. ఏం చూడంటే జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అంటే యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు మాత్రమే నిత్య జీవము పొందాలంటే యేసు ప్రభువుని విశ్వసించిన వాళ్ళే అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కానీ చాలామందికి ఎట్లా ఉంటుందో తెలుసా, యేసు ప్రభు కూడా ఒక దేవుడు అంటేనే మేము ఒప్పుకుంటాం, కానీ నేనే దేవుడును, నా ద్వారానే పరలోకం వెళ్తారు అంటే మనుషులకి ఎట్లా ఉంటుందో తెలుసా, చాలామందికి అది నచ్చదు. దేవుళ్ళలో ఒక దేవుడు అనండి అనుకుంటారు వాళ్ళు. అంటే చూడండి, అపవాది మనుషులను ఎన్ని రకాలుగా మోసం చేస్తుందో చూడండి. ఈరోజు యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచి కూడా 2025 సంవత్సరాలు అయినా మనుషుల్లో అపనమ్మకాన్ని ఎంత బలంగా స్థిరపరిచాడో చూడండి అపవాది ఈ రోజున. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు ఎన్ని రకాలుగా ఈ రోజున ఎన్ని సాక్ష్యాలు, కోట్ల కొలది సాక్ష్యాలు మీకు ఉన్నాయి ఈ రోజున. చూడండి ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు దేవుడు ఆ కాలం నుండి కూడా ఈ కాలం దాకా ఎన్ని చేస్తున్న మనుషుల్లో వాడు ఏం చేస్తాడో తెలుసా, ఒక తరం వెళ్ళిపోయినా ఇంకొక తరంలోనే సరే వాడు రకరకాలుగా మనుషుల్ని నమ్మకోకుండా ఎన్నో రకాలుగా వాడు అపనమ్మకం పెడుతున్నాడు అండి. ఎవరు నమ్ముతున్నాడు, నా జీవితం ఎట్లుంటుందో చెప్పవా, నేను 10th పాస్ అవుతానో లేదు చెప్పవా. ఏమంటే చిలక జీవితం తీసుకునేవాడికి ఇంక ఈ రేఖలు చూసేవాడికి ఏం తెలుసా నీ బతుకు, ఆడు బతికే సరిగ్గా లేక చిలకెట్టు కూర్చున్నాడు అక్కడ. ఆడికే సరిగ్గా తిండి లేదు, ఆడు పెంచుకున్న చిలక్కే సరిగ్గా తిండి లేకుండా ఏదో జాంకాయలో ఒక జాంకాయ అడుక్కుని ఆడికి ఏదో 4 మాటలు చెప్పి మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఈడేమంటాడు, నేను 10th పాస్ అవుతానో లేదో చెప్పు, రేపు మళ్ళీ సప్లిమెంట్ రాద్దాం అనుకుంటున్నాను, ఈసారి పాస్ అవుతానని చెప్పు. అంటే మనుషుల్లో ఎవరిని నమ్ముతున్నారు ఇవాళ చూడండి. ఈ రోజున అనేక మందిని అపవాది మోసం చేస్తున్నాడండి.
ఈ మధ్య ఒక ఆయన ఉన్నాడు అట్టగే రకరకాలుగా పాపం ఏదో ఒక రాయి వేసాడు, ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ ఈ సినిమా వాళ్ళిద్దరు ఇడిపోతారు అన్నాడంట. అదేదో మొత్తాన్ని సామాన్యంగా సినిమా వాళ్ళు ఎంతకాలం ఉంటారండి ఈ రంగుల ప్రపంచంలో? మొత్తానికి వాళ్ళు ఏదో ఇడిపోగానే ఇక జనాలు అనుకుంటున్నారు ఇంతకు మించిన ప్రాఫెసీ చెప్పేవాడు ఎవడో లేడనుకున్నాడు. ఇక మామూలుగా లేదు. ఇక ఎన్ని రకాలుగా చెప్తుందంటే ఆయనకి నక్షత్రం సరిగ్గా లేదండి, ఈసారి ఆయన గెలవడండి, ఆ రేంజ్లో గెలిపాడు ఆయన. ఆయన చెప్పింది శుద్ధ తప్పు అయి కూర్చుంది అక్కడ. ఆఖరికి వచ్చేమన్నా తెలుసా, నేను ఇక జాతకాలు చెప్పను అన్నాడు ఆయన. అంటే చూడండి, మనుషులు ఏదో అనుకుంటూ ఉంటారండి. ఇవాళ రకరకాలైన మనుషులు నమ్ముతున్నారు, జీవమగల దేవుని వాక్యాన్ని నమ్మట్ల ఈ రోజున. నిజమేనండి. ఆయన ఎవరు తెలుసా? నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే, నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే, నా జీరవ్రతము జీవితమంతా అనుసరించినాడే, నా జీరవ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆయన ఎవరో తెలుసా? నమ్మదగిన వాడండి. అవునండి. మనం ఏం చేయాలో తెలుసా? కీర్తనకాడు అన్నాడు, 37వ కీర్తన 5వ వచనం చదువు. 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. నీ మార్గమును యెహోవాకు నువ్వు అప్పగించుకో. మొదట మేము ప్రార్థనకి వెళ్తున్నామండి, మేము నమ్ముకున్నామండి, మేము మునిగామండి, మేము తేలేవండి కాదు. అక్కడ నువ్వు వెళ్ళే మార్గము ఏం చేయాలి తెలుసా? అది దేవునికి అప్పగించుకో. అయ్యా, నా స్వభావాన్ని నీకు అప్పగిస్తున్నా, నా నోటిని నీకు అప్పగిస్తున్నా, నా కళ్ళు నీకు అప్పగిస్తున్నా, నా కాళ్ళు నీకు నేను అప్పగిస్తున్నా. నీ సర్వస్వము నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయనకు అప్పగించుకుంటావో, చూసారా ఆయన అంటున్నాడు అక్కడ, నువ్వు ఆయనను ఎప్పుడైతే నువ్వు అప్పగించు, ఆయన నమ్ముకున్నావో, ఆయన అప్పుడు నీ కార్యాలు ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. నీ జీవితం నీ ఇష్టం అన్నట్టుగా, నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా, నా మాటలు నా ఇష్టం అన్నట్టుగా నువ్వు ఉంటే నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదం పొందుకోలేవు. నీ మార్గాన్ని నువ్వు ఆయనకు అప్పగించుకో. నువ్వు ఎప్పుడైతే ఆయన మార్గంలోకి వెళతావో, ఆయన కోరుకున్నట్లుగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, ఆయన యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. నీకు ఏ నష్టం అనేవాడు? నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వే ప్రాంతంలోకి వెళ్ళు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు నిద్రపోడండి. నిజమే. ఎందుకంటే ఆయన తండ్రి. అదవుతుందా? ఈ రోజున చిన్నపిల్లల విషయంలో తల్లులు ఎంత శ్రద్ధ కలిగి ఉంటారో మనకు తెలుసు. వాళ్ళు కుయ్యన్న కయ్యైనా వాళ్ళ చెవులన్నీ వాళ్ళ మీదే ఉంటాయి. అలాగే ఆయన నీ వైపే చూస్తూ ఉంటాడు.
నిజమే. ఆయన నిన్ను ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా, నువ్వు ప్రశాంతంగా నిద్రపోయినా ఆయన తన దూతలను ఏం చేస్తా తెలుసా, నీ కొరకు కావలి ఉంచుతాడు ఆయన. అవునండి. అర్ధరాత్రులు గుండె జబ్బులు రావని గ్యారెంటీ ఉందా? గ్యాస్ నొప్పి అని చెప్పేసి చాలామంది కూడా బిళ్ళలు వేసుకుని, కొంతమంది ఈనోలు తాగేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అది తెలియక పాపం హార్ట్ అటాక్ అని కూడా కొంతమందికి అర్థం కాక ఏదో గ్యాస్ నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అనుకుని పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. నిజమే. ఏ టైంకి ఎలాగుంటుందో మనకు తెలియదు. వయసుతో భేదం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఈ రోజున. వయసు భేదం లేదు ఈ రోజున. ఇదివరకు అనుకోవచ్చు వాళ్ళు ఇంతలా ఉన్నారు కాబట్టి, ఒకవేళ బాగా రోజు మాంసాలు గట్టిగా తింటున్నారు కాబట్టి వాళ్ళకే హార్ట్ అటాక్లు వస్తాయి అనుకోబాకండి. సన్నటోడు కూడా హార్ట్ అటాక్లు వస్తాయండి. ఎవరికి ఎలాగుంటుందో మనకు తెలియదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మన పిల్లల విషయంలో కూడా మనం శ్రద్ధ కలిగి వాళ్ళని మనం ప్రేమించి మనం వాళ్ళకి సరిగ్గా ఉండాలని మనం ఎన్నో రకాలుగా ఉంటాం. ఎందుకంటే వాడు ఈరోజు నా టీనేజ్ పిల్లల్ని చెడగొడతాడు బాగా. 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసులో పిల్లలకి ఈ రోజున బాయ్ ఫ్రెండ్ ఉంటున్నారంట, గర్ల్ ఫ్రెండ్ ఉంటున్నారంట. వయసు ఎంత? 13 ఏళ్ళ నుంచే. అంటే చూడండి, వాళ్ళ ఆ చిన్న వయసులో నుంచి కూడా వీళ్ళ ఫోన్లు వచ్చినాక వాళ్ళ మనుషులు ఏమవుతుందో తెలుసా, పర్సనల్గా దూరంగా వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. అసలు ఫోన్ వచ్చారు ఇంకెవడన్నా ఎత్తేస్తాడేమో అని ఎంత భయమో అసలు. అందుకని ఇప్పుడు లోపలే ఉంటుంది. పడుకునేటప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది అన్నది, పడుకునేటప్పుడు కూడా మళ్ళీ ఎవడ ఎత్తే పని కూడా దానికి ఉన్న కోడ్లు అసలు ఎవరికి తెలియదు. అసలుకి దానికి ఎన్ని రకాలుగా పెడుతున్నారు తెలుసా, ఇట్ట ఆడుతూ ఉంటాడు దాన్ని. అది ఆడికే తెలుసు తప్ప మానవుడికి తెలియదు ఆడికి. అవునా కదా చెప్పండి. ఇవాళ పిల్లలు పెట్టే పాస్వర్డ్లు, కోడ్లు అది ఎవడు కనిపెట్టినా కానీ తెలియదు ఇక్కడికి. ఏంటో మరి అంత సీక్రెట్, అన్నిటికీ సీక్రెట్లు ఇవాళ. పోనీ ఆడు వయసు ఏమన్నా పెద్ద ఉందా అంటే, బొడ్డోళ్ళు కూడా ఇవాళ చెప్పలేని రోజులు ఉన్నాయి వాళ్ళని. నిజమే. వాళ్ళు ఏదో బాగుపడతారా అని పాపం వాళ్ళ కోసం పాపం పాస్టర్ గారులు VBSలు పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వారం రోజులు దేవుని యొక్క ఆత్మచేత నింపబడతారేమో అనుకుంటే వీళ్ళు ఎక్కడ అమ్మ బాబు పట్టిన పిచ్చ. కానీ నాకు ఎట్టుండదు, అమ్మ బాబు పట్టిన పిచ్చలాగా ఉంది తప్ప వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లా. పాస్టర్ గారికి అనవసరం ఎంత ఖర్చు అనుకున్నా. పాపం ఎక్కడెక్కడి నుంచో పాపం సేవకులను తీసుకొచ్చి వాళ్ళకి పుస్తకాలు, వాళ్ళకి రకరకాలుగా ఏ విధంగా అయినా సరే వీళ్ళకి దేవుడు కొంచెం చిన్న వయసులోనే పట్టుకుంటే దేవుని యొక్క ఆత్మచేతింపబడితే వాడు బాల్య దినం నుండే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమని చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే దేవుని ఎందుకు భయభక్తులు పెరిగితే పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడని చెప్పి విశ్వాసంతో ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు, పాపం అటు తొందరగా వెళ్ళిపోరా, నువ్వు తొందరగా వెళ్ళిపోరని చెప్పేసి అన్నీ ఏం చేస్తారు, అది టిఫిన్ వేసేసి ఆయన పంపించేస్తారు. చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాటలు ఏంటో అయ్యేంటో కూసేపు బాగా సరదాగా ఉంటుంది తప్ప కొంతమంది ఏమో సాయంత్రం కల్లా ఏం పెడతారని చూసే బ్యాచ్. ఈ కొంతమంది ఈ బ్యాచ్ తిరుగుతూ ఉంటారు. ఆడు ఎంతసేపు అదే పనిలో ఉంటాడు. ఇక అట్టా తిరుగుతూ ఉంటాడా, ఇక్కడికి వెళ్ళి మా ఆవిడకాయలు కోసుకొద్దామా, ఈ పక్కన సీతమ్మకాయలు కనపడుతున్నాయిగా అవి కోసుకొద్దామా అంటే రకరకాలైన మనుషులండి. అందరూ ఒకలాగా ఉంటారండు. వీళ్ళని మొలయటం చాలా కష్టం అసలు చాలా. అందుకని వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా, గ్రూపులు ఏజ్గా డివైడ్ చేసేస్తారు వాళ్ళని. ఈ ఏజ్ వాళ్ళందరినీ ఓ టీచర్కి, ఇంకో ఏజ్ వాళ్ళని ఇంకో టీచర్కి, రకరకాలుగా పాపం వాళ్ళందరినీ వీళ్ళని కంట్రోల్ పెట్టడం చాలా కష్టం. పాపం వీళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని పాటల్లోనో డ్యాన్సుల్లోనో వాక్యాలు కంఠత వాక్యం ఎట్టన్నా సరే ఈడులోకి వాక్యం పంపించాలనే పాపం వాళ్ళ తపన. కానీ అక్కడే పొంచుంటాడు. వీళ్ళు వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్తారు హోనరా, అబ్బో ఏంటో అక్కడ మళ్ళీ ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టే మరి రెడీ అవటం. ఎప్పుడైతే వీళ్ళు అద్దం ముందు నుంచి 100 సార్లు అడు తిరుగుతా ఇటు తిరుగుతా అట్ట చూసుకుంటున్నారంటే అప్పుడు తేడా వచ్చింది. అబ్బాయిని అర్థమైపోతుంది. ఈ ఫోన్ ఇచ్చుకుని సాటుకి వెళ్ళిపోతున్నాడంటే తేడా వచ్చింది ఎక్కడో. ఫోన్ మాట్లాడేవాడు ఎక్కడ మాట్లాడాలా, అందరి ముందు మాట్లాడాలా. ఈ ఫోన్ వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, లేదా డాబా మీదకి వెళ్ళిపోతున్నాడు, లేదంటే షోలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే వీడు ఫోన్ ఇచ్చుకునేది ఒక్కడికే వెళ్ళిపోతానంటే ఏదో తేడా మొదలైంది. ఏ వయసులో ఏదో అనుకున్నారు, ఏదో పెద్ద వయసు వచ్చి అనుకుంటున్నారు. ఇవాళ చిన్న పిల్లలు కూడా ఫోన్లో సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నారు.
మావాడు నోట్ వేయలేడితే కొరకలేడు అనుకోబాకండి అమ్మా, నేను చెప్తున్నాను. ఇవాళ పిల్లలు ఇవాళ మామూలు కాదు. ఇవాళ పిల్లలు వాళ్ళకున్న తెలివితేటల సహం లేవు మనకి. ఇవాళ చెప్తున్నాను నేను, ఇవాళ ఎన్ని తెలివితేటలో ఇవాళ పుడతంలో నీ ఎక్కడి నుంచి నేర్చుకొచ్చారా బాబు అన్నట్టు కొంత ఇవాళ జనం ఈ టెక్నాలజీ రోజుల్లో ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని వాళ్ళ విషయంలో మనం ముందే పశ్చాత్తాపడి నీకు అర్థమవుతున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు రాత్రి ఒక వాక్యం చెప్పా, వేరు మంచిదైతే కొమ్మలు మంచిగా ఉంటాయి అన్నాను. వేరు మంచిదైతే కొమ్మలు మంచిగా ఉంటాయి. తల్లిదండ్రులుగా మనం సరిగ్గా ఉంటే మన బిడ్డలు సరిగ్గా ఉంటారు. మనం అలా తేడాగా ఉన్నాం అనుకోండి, ఆ తేడా నీడ కనపడతా ఉంటుంది. అప్పుడే నువ్వు మోకాళ్ళు వేయాలేక, ప్రభువా మన ఛాయలు చాలా వరకు కనపడుతున్నాయి దీంట్లో. మన ప్రతిరూపాలే గండాలు, మన ప్రతిరూపాల్లో అన్నీ వచ్చినాయి. మా అమ్మ సూపు వచ్చింది, మేనమ్మ నడకొచ్చింది, అన్నీ కనపడతాయి దాంట్లో. ఒక పక్కన చూస్తే అమ్మ కనపడుద్ది, ఇంకో పక్కన చూస్తే నాన్న కనపడుద్ది, ఆ ముక్కు నాది, ఆ కాలు నాది, ఈ చెయ్యి నీది. ఇన్ని వచ్చినప్పుడు బుద్ధులు రావా? చాలా జాగ్రత్త, మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ రోజున చిన్న పిల్లలను కూడా అపవాది వాడుకుంటున్నాడు. వాడు యవ్వన కాలములోనే వాళ్ళని పాడు చేయటానికి వాడు నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అవునండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా పల్లెటూరులో వాతావరణం ఉన్నప్పుడు మనకి పెద్ద పెద్ద రూమ్సే ఉండవు. తల్లిదండ్రులైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునండి, మనం మాట్లాడుకునే మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరి మీద కోపం ఉన్నా పిల్లలు పడుకున్నారులే నువ్వు మొదలెట్టకూడదు. ఒకవేళ అత్తగారి మీద కోపం వచ్చిందనుకోండి, అత్తగారి మీద కోపం అంతా నువ్వు ఇక రోజు మీటింగ్ పెట్టి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వీడికి ఎట్టుంటుంది తెలుసో, మధ్యరాత్రి ఎంట ఉంటారు పడుకోరీలు. మీరు పడుకున్నారు అనుకుంటారేమో, వాళ్ళు దుప్పటి కప్పుకుంటాడు తప్పడు, దుప్పట్లు నిద్రపోడాడు. మీరు గమనించుకోండి, దొంగ నిద్ర ఇట్లా గట్టి బిగించి ఉంటాడు. మీరు చూడండి, నసలు కూడా ఇట్లా దగ్గరికి ఉంటాయి వాళ్ళవి. మీరు దుప్పటి ఇట్లా లాగి చూడండి, దుప్పటి లాగి చూస్తే వాళ్ళు పడుకున్నవాడు నిద్ర వేరు, అది నువ్వు లేపిన లెగడవు. ఎందుకు? పడుకున్నవాళ్ళు ఎగుతాడు అంట, కానీ నటించేవాళ్ళు ఎగడంటారు. కాబట్టి ఈ పిల్లలు మీరు కావాలంటే మధ్యలో ఒకసారి చూడండి, మీ మీటింగ్ పెట్టినప్పుడు ఒకసారి చూసుకోండి, మధ్యలో అనుమానం ఎందుకు చెప్పానో మీరు గుర్తుంచుకొని చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నీ నోటి పెదవులకు కూడా నువ్వు కాపు పెట్టుకో. అవునండి, అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ రోజున వాడు ఎలాంటి వాడు? నహూము భక్తుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలో. నహూము 2వ అధ్యాయము 1వ వచనం. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము. నీ దుర్గమునకు కావలి కాయము. మార్గంలో కావలి ఉండుము. మార్గములలో కావలి ఉండము. నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము. నువ్వు బహు బలముగా వాడిని ఏం చేస్తాడు? ఎదిరించు. లయకర్త అంటే ఎవడు? ఎందుకు? అపవాది. వాడు ఎలా అవుతున్నాడంటండి? నీ మీదకు వస్తున్నాడు. అవునండి, ఈ రోజున ప్రార్థన వాళ్ళ మీదకి వస్తాడు. ప్రార్థన చేయకపోయినా వాడు వస్తాడు. పని అదే, వాడు నాశనం చేయటం వాడి ఉద్దేశం. అందుకని ఏమన్నాడు? నీ దుర్గమునకు ఏం చేయాలా? కావలి ఉంచుకో. ఎందుకంటే నువ్వు ప్రార్థన బలిపీఠాలుగా నువ్వు ఒక దుర్గమును స్థాపించేవాడుగా నువ్వు ఉండాలా. అందుకని దావీదు స్తుతి యొక్క దుర్గాన్ని స్థాపించుకున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఒక ప్రార్థన దుర్గము కలిగి ఉండాలి. నీ మోకాళ్ళ ప్రార్థన నీ కుటుంబానికి క్షేమము. అందుకని యోబు భక్తుడు ఏం చేసాడు తెలుసా? పిల్లలు ఎక్కడైనా పొరపాటు చేశారేమో అని అరుణోదయాన్ని లేచి ఒక్కొక్కరి నిమిత్తము వారి కొరకు అలాగో నిత్యము ప్రార్థన చేసేవాడు. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అనుకోవచ్చు, ఈ రోజున నా పిల్లలకి ఏం వదలనుకోబాక. ఈ రోజున లయకర్త, ఈ రోజున పెద్ద చిన్న పైచి పిల్లోడని కూడా లేదండి వాడికి. ఇవాళ ఎలాంటి మూర్ఖులు ఉన్నారో చూస్తున్నాం మనం దేశంలో. ఇలాంటి దినాల్లో మనం ఉంటున్నప్పుడు క్షేమం లేని దినాలు మనం గడుపుతున్నాం. ఇవాళ స్కూల్కి వెళ్ళినోడు బల్లా క్షేమంగా వస్తాడని నమ్మకం లేదు ఈ రోజున.
అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా మన బిడ్డల విషయంలో కూడా మనం ప్రార్థన ప్రాకారం వేసుకోవాలి. ఎందుకంటే వాడు నీ మీదకి రాకోకుండా ఉండాలంటే నీ దినచర్యలో నువ్వు ప్రార్థనతో నువ్వు ప్రారంభించాల. ఏం చేయాలా? మొహం పొల్ల వేసుకుని గబగబా అటు వెళ్ళిపోవటం కాదు, లేకంగానే చీపురుచుకుని పని చేయటం కాదు. మొదట నువ్వేం చేయాలి? నీ దినచర్యను ప్రారంభించేటప్పుడు నీ మోకాళ్ళు వేయటం నేర్చుకోవాలా. ఈ దినాన్ని ప్రారంభించే ముందు నువ్వు ప్రార్థనతో నువ్వు కంచి వేసుకోవటం నేర్చుకోవాలి. నువ్వెప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే క్షేమము కలిగి ఉండాలంటే నువ్వు ప్రార్థనతో. అందుకని వాడు ప్రార్థన మాత్రం చేయనివాడు అపవాది. లైకర్త ప్రార్థన చేయనివాడు నిన్ను వాక్యం విన్నిస్తాడు, నిన్ను రకరకాలుగా పాటలు పాడదనిస్తాడు, నిన్ను రకరకాలుగా ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తాడు, కానీ నిన్ను మాత్రం మోకాళ్ళు ఇనివ్వడాడు. అవును, వాడి ఉద్దేశం ఏంటి తెలుసా? నిన్ను ఎప్పుడు బిజీగా పెడతామో వాడి ఉద్దేశం. వాడి ఉద్దేశం ఏంటంటే నీకు అసలు ప్రార్థన చేసుకునే తీరిక కూడా లేకోకుండా నిన్ను ఏదో ఒక విధంగా నేను బిజీగా పెడతా ఉంటాడు. అన్నిటికీ టైం ఉంటుంది, దేనికి టైం ఉండదు? ప్రార్థనకి టైం ఉండదు. నిజమే. ఎందుకంటే ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచేలా చేస్తున్నాడు తప్ప దేవుని యందు భయభక్తులు కలిగేలా ఈ రోజున వాడు అనేక మందిని కూడా రకరకాలుగా శోధిస్తాడు. ఆ లైకర్త ఎలా శోధిస్తాడు అంటే వాడు డైరెక్ట్గా రాడు. మొదటి నీ కంటి ద్వారా శోధిస్తాడు లైకర్త. ఎలాగూ? నీ కంటి ద్వారా శోధిస్తాడు, రెండోది నీ నోటి ద్వారా శోధిస్తాడు, మూడో నీ చెవి ద్వారా శోధిస్తాడు. ఎలాగ? మొదట నీ కళ్ళు ఏమి లేదులే అన్నట్టుగా నువ్వు చూస్తావు. దావీదు భక్తులు లాంటి డామ్ పడ్డాడుగా డామ్ అని పడిపోతారు. అవ్వమ్మ గారు కూడా ముందు చూసినప్పుడు కూడా మళ్ళా వద్దులే అనుకుంది, కానీ లైకర్త ఏం చేశాడు? ఊరుకో, అది తింటే మీరు ఎట్టుంటారు? దేవతల వల్ల అయిపోతారు అన్నాడు. మొదట చూపు తప్పు కాదు, రెండవ చూపే తప్పు. నువ్వు ఫోన్లో చూస్తున్నప్పుడు కూడా అనుకోకుండా ఏదో వస్తూ ఉంటాయి, వెంటనే మళ్ళీ నువ్వు దాని మీద నువ్వు కనెక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధత లేకపోతే ఎన్నడూ కూడా దేవుణ్ణి చూడలేవు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలా చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలా. చాలామందిని కూడా వాడు ఏం చేస్తాడంటే చూపుల్లో ముందు వాడు పాడు చేస్తాడు. కొంతమంది చూపులు ఎప్పుడు ఇల్లు కానీ అటు ఇటు ఉంటుంది. ఆవు కొన్న కళ్ళలాగా ఉంటాయి కొంతమందికి. మీరు ఎప్పుడైనా ఆవును చూసారా? ఇప్పుడు పిల్లలకు తెలవదేమో కానీ ఆవు అటు తిరిగి ఉన్నా నమ్మాకండి. అది అటే ఉన్న దాని కన్ను చివరి దాకా చూస్తుంది, వెనక్కి కూడా చూస్తుంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, గమనించుకోండి. ఆవు చూపు మీరు తలకాయ ఎటు తిరిగి ఉందనుకోవాకండి. ఇప్పుడు కూడా ఆవు కన్ను ఈ చివరి కూడా తిప్పుద్ది. నీ వెనకాల అక్కడ ఎవడున్నాడో కూడా దాన్ని చూసుద్ది. అది ఒక తన్ను వెనకాలకి వెళ్ళేవా నువ్వు? అర్థమైందా? కొంతమంది చర్చికి వచ్చిన చూపులు ఇట్టా ఉంటాయి. అబ్బో తెగ తిరిగేస్తాయి కళ్ళు, ఇట్టాగా ఉంటుంది. అంటే మన ప్రధానమంత్రి గారి వెనకాల మీరు ఇప్పుడు నల్లకళ్ళ జొల్లెట్టినోడు చూసారా? ప్రధానమంత్రి వెనకాల మంచి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, బాడీ గార్డులు అంటారు. వాళ్ళు నల్లకళ్ళ జోడు ఎందుకు కట్టుకున్నారనుకున్నాడు? అక్కడ గుడ్డోడు కాదు, ఆపరేషన్ చేసుకురాలాడు. ఏంటంటే బాబు మీరు అట్లాంటి కన్ను ఆపరేషన్ చేసుకుని అక్కడ ఎట్టారనుకోబాకండి మీరు. ఆడు నల్ల కళ్ళద్దాల్లోంచి ఆడు ఏం చేస్తాడు తెలుసా? ఆడు సూపు అంతా జనాలు గింగరగా తిరుగుతూ ఉంటాడు. ఆడు సూపు ఆడు అటు నుంచుంటాడు అంతే. ఆడు నుంచుంటాడు కానీ ఆడు సూపు మాత్రం ఆవు సూపులాగా అటు ఇటు మొత్తం గింగరాలు తిరుగుతూ ఉంటాయి గిండ్రంగా. ఎందుకు? ఎవడన్నా గన్ తీస్తాడా, ఎవడన్నా షూట్ చేయటానికి రైడ్గా ప్రయత్నం చేస్తున్నాడని వాడిని రెడీగానే చూసి వాడు రైఫిల్ లేపకముందు అటు ఫట్మని లేపేస్తాడండి. అది కొంతమంది చూపులు అంత షార్ప్గా ఉంటాయి. చూపులతో చంపేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, చూపులతో డామును పడేసే బ్యాచ్ ఉంటుంది కొంతమంది. ఇలాగ మొదటి చూపులోనే కొంతమంది వచిపోచి పరిచిన ఉంటారు కొంతమంది. చూపు చాలా డేంజరు. అందుకని సాతాను గాడు ఎట్టవుతాడు? ముందు నీ చూపు ద్వారా నేను శోధిస్తాడు. రెండోది నీకు నోటి ద్వారా కూడా వాడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సెల్ ఫోన్ వచ్చినాక వాగి 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 జనాలుగా ఫోన్లను వేడికిపోతున్నాయేమో కానీ నిజమే. నీ నోటి మాటలు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలా. అప్పటికీ దేవుడు దీనికి 4 రకాలైన సెక్యూరిటీ ఇచ్చాడు. 4కి ఎన్ని ఇచ్చాడు? పళ్ళు, తర్వాత పెదాలు. ఈ 4 బాడీ గార్డులో ఉన్న 4 మేతనం ఆగుతుంది ఏమన్నా? అది ఎప్పుడు వచ్చుదో ఎప్పుడు వాగి వెళ్ళిపోద్దో తెలియదు.
అంటే చూడండి, రకరకాలుగా నీ నోటి మాటను బట్టి కూడా వాడు ఏం చేస్తాడు, నిన్ను శోధిస్తూ ఉంటాడు. అలాగే నువ్వు చెప్పుడు మాటలు వినటం వల్ల కూడా చెవి ద్వారా కూడా ఏం చేస్తాడు. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. నువ్వెక్కడా కూడా చెడు వార్తలు వచ్చినప్పుడు, ఏదైనా వేరే మాటలు కానీ వింటున్నప్పుడు నువ్వు పక్కకు వచ్చేయాలి తప్ప నువ్వు దానికి చెవి వేసుకుని కూర్చోకూడదు. అక్కడికి వెళ్ళి వచ్చిందేమో ఒక విషయం అడగటానికి, మళ్ళీ అక్కడికి వెళ్ళింది ఎందుకు, వదినా ఏం కూర ఉండేవు, కూర కోసం రాలి, అక్కడ విషయం ఏంటో తెలుసుకుంటాకి. అంటే కొంతమంది ఇలాంటి దొరత చెవులు ఉంటారు. ఈ సమాచారం ఇంకో చోటకి వెళ్ళిపోద్ది, ఆ సమాచారం ఇంకో చోటకి వెళ్ళిపోద్ది, 10 నిమిషాల్లో ఊరంతా తెలిసిపోద్ది మొత్తానికి. అందుకని చెవు చాలా డేంజరు. లైకర్త ఎలా వస్తాడు, నీ చూపు ద్వారా వస్తాడు, నీ నోటి మాటల ద్వారా వస్తాడు, నీవు వినటం ద్వారా కూడా వాడు వస్తాడు. అందుకని వాటి నుంచి నువ్వు విడిపించబడాలంటే నువ్వు ఎలా ఉండదు తెలుసా. యాకోబు పత్రికలో ఒక మాట చెప్పాడు చూడండి, 4వ అధ్యాయము 7వ వచనం చదువునా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువు. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూసారండి, లైకర్త నీ దగ్గరకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళా చదువు, మళ్ళీ ఇంకోసారి చదువునా. కాబట్టి దేవునికి లోబడియుండుడి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమవుతాడు, వాడు పారిపోతాడు. నిజమేనండి. నీ మోకాళ్ళ ప్రార్థన మాత్రమే అంటే ముందు నువ్వేం చేయాలి, నువ్వు దేవునికి లోపడాలా. చాలామంది అనుకుంటారు, ఏమంటే నా సమస్య నుంచి విడిపించబడాలా, నా కోసం ప్రార్థన చేయండి అంటే మొదట నువ్వు దేవుని లోపడాలా. ఏం చేయాలి, నువ్వు దేవునికి లోబడినప్పుడు ఏ స్థానాలు పో అంటే ఆడు పోతాడు తప్ప నువ్వేమో 90 మానుకోకుండా నువ్వు ఎట్టా నా కోసం ప్రార్థన చేయండి అంటే ఎట్ట. నీ కుటుంబానికి ఆశీర్వాదం ఎలా వస్తుంది? మొదట నువ్వు లోబడు, మొదట నువ్వు తగ్గించుకోవడం నేర్చుకో, మొదట నీ హృదయాన్ని సరి చేసుకోవడం నేర్చుకో. నిజమే. ఆ మోకాళ్ళ అనుభవం లేకోకుండా సాతాను పో అన్నా సరే ఆడిపోవడం. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవునికి లోబడినప్పుడే నువ్వు సాతానుగా నువ్వు ఎదిరించగలుగుతావు. నీ అలవాట్లు, నీ యొక్క పద్ధతులు, నీ యొక్క వ్యవహారం అన్నీ కూడా నువ్వు అలాగే మెయింటైన్ చేసుకుంటూ నన్ను ఆశ్చర్యించు, సాతానా నా ఇంట్లోంచి వెళ్ళిపో అని నువ్వు పొగెట్టు, ఇంకేమన్నా పెట్టాడు, సత్తే పోడాడు. నువ్వు ఏ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయి, గొప్ప అభిషేకం కలిగిన పాస్టర్ గారు ప్రార్థన చేయి, ఆ టైంలో వెళ్ళిపోతున్నా అంటాడు, కానీ మళ్ళీ వచ్చి కూర్చుంటాడు, గ్యారెంటీ. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మోకాళ్ళేసి అడగాల. పాపము నిద్రించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపమును ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేకపరచే దురాత్మను ఎదురించి పోరాడి శుద్ధాత్మను, ఉద్రేకపరచే దురాత్మను ఎదురించి పోరాడి శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా, మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం,
మన భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూపే మధుర క్షణం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూపే మధుర క్షణం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇవ్వవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇవ్వవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. నిజమే, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మొదట మనం దేవునికి లోబడి ఉంటున్నాం నేర్చుకోవాలి. అపవాదిని ఎదిరించాలంటే మొదట నువ్వు దేవునికి లోబడాలా. అప్పుడు వాడు మీ యొద్ద నుండి వాడేవుతాడు, పారిపోతాడు. నిజమే, ఈ రోజున ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల వల్ల నిద్రలేక పాపం వేదనతో ఉంటున్నారండి. ఈ రోజున చాలా చిన్న పిల్లలు ఈ రోజున వాళ్ళకు ఊహ కూడా సరిగ్గా అర్థం కావట్లా. ఎవడో చాటింగ్ మొదలెడుతున్నాడు, ఆ చాటింగ్ చూసి నిజమే అనుకుని నిన్ను కని పెంచి 20 సంవత్సరాలు పెంచితే వాళ్ళు అనుకుంటున్నాడు ఆధార్ కార్డు చూసుకుని నా వయసు దాటిందిగా. అడేం చూస్తున్నాడు? ఆధార్ కార్డులో వయసు చూసుకుంటాడు తప్ప అమ్మ బాబు యొక్క చూస్తున్నాడా? అక్కడికి వెళ్ళినాక నిన్ను నమ్మేస్తాడో తెలియదు, నిన్ను ఏది చేస్తాడో తెలియదు. ఈ రోజున ఇవాళ వాళ్ళ మాటలు నమ్ముతున్నారు, ఇవాళ మోసపోతున్నారు. ఇవాళ సాతాను లైకర్త వాడు ఆడేదో పెద్ద లారీ వెనకాల టిప్పర్ బొమ్మల వెనకాల బేతాల బొమ్మ అటు రాడమ్మా. హాయ్ స్వీటీ, అబ్బాయి ఎంత బాగా మాట్లాడతారు, అంత ఎక్కడ అంత ప్రేమ. అసలు మా అమ్మ చూసావా ఎప్పుడన్నా నన్ను ఇట్లా మాట్లాడిందా స్వీటీ? నిజమే, అట్లాగే మాట్లాడతారు. ఇవాళ ఈ రోజున రకరకాలుగా మనుషులు ఫోన్లోనూ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఇంకేంటో రకరకాలు ఉన్నాయి వాళ్ళ సోషల్ మీడియాలో. ఈ పిల్లలకు తెలిసినట్టుగా ఇంకా పెద్దోళ్ళు కూడా కొద్దిగా తెలవదు, కానీ అన్ని రకాలుగా వాళ్ళ చాటింగ్. అందుకని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? యాసకాలం వచ్చిందంటే అవసరమైతే పనికని వెళ్దాం చూస్తారు. దేనికి? ఫోన్ కొనుక్కుంటాకి. దేనికి? ఎందుకంటే వాళ్ళ ఒక మధ్య ఫెసిలిటీ ఒకటి ఉందిగా, ఈఎంఐ అంట. ఏమంటారు అంటే ఏంటి? నెల నెల ఎక్కడ కూడా చిలక కొట్టు కొడతాం, మామయ్యని అడుగుతాం, లేకపోతే మా తాతని అడుగుతాం, అమ్మమ్మని అడిగి ఎంతో కొంత ఈఎంఐ కట్టేసుకుందామని చెప్పి ముందు ఫోన్ వచ్చేదాకా. ఇవాళ చిన్న పిల్లలు కూడా నష్టపోట కారణం ఫోనే. ఫోన్ ఉపయోగమే, కానీ ఈ రోజున చాలామంది చిన్న పిల్లలు ఊహ తెలియకోకుండానే వాళ్ళ జీవితంలో చాలామంది కూడా పెడద్రోవ పడటానికి, ఇంటో చెప్పా పెట్టకోకుండా వాళ్ళు వెళ్ళిపోవటానికి కూడా సిద్ధపడ్డారంటే కారణం ఏంటో చెప్పనా? తల్లిదండ్రులుగా పిల్లలతో గడపడం నేర్చుకోవాలి. మొదట ఏం చేయాలా? ఆయన కసురుకుంటాం, నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ అన్నట్టుగా, ఇక నేను కన్ను అటు ఎర్ర చూస్తే ఆ ఒకటి పోసేయాలన్నట్టుగా అట్టుంటే ఎవడు పిల్లలు మన ఇంట్లో ఉండరు అని చెప్తున్నాను. నేను ఒక ఫ్రెండ్ లాగా ఉండాలా. ఎలా ఉండాలా? ఒక స్నేహితుల్లాగా వాళ్ళని ప్రేమించండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో గడపండి, కూసేపు వాళ్ళ పక్క నుండి కొంచెం గేరండి, అన్నీ చెప్పేస్తారు. మీరు ఎప్పుడైతే తల్లిదండ్రులు వాళ్ళతో మాట్లాడుకోకుండా వాళ్ళ గడపకుండా ఉన్నారో, ఇక స్వీటీ, ఇక రోజీ, ఇట్లాంటి చాలా పేర్లు ఉన్నాయి రకరకాలుగా. హనీ, అబ్బా బలి పేర్లు, ఇన్ని పేర్లు మరి రకరకాలుగా ఇలాంటి పేర్లతో మోసం చేశారు. లైకర్త డైరెక్ట్గా రాడాడు, టైంతో సహా చెప్పేస్తాడు, టికెట్ కూడా కొని పంపించేస్తాడు వెళ్ళిపోటాడు. చాలా జాగ్రత్త. అవునండి, ఎవరు నమ్ముతున్నారు? నిన్ను కనీ పెంచి తల్లిదండ్రులు నమ్ముతున్నారా? చూడండి, మళ్ళా యోహాను సువార్తలోనే ఒక మాట అని మళ్ళీ చూపిస్తాను మీకు. 27వ వచనం కూడా చదువునానా? యోహాను సువార్త 20:27లో చదువు. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. చూసారామన్నాడు ఇక్కడ, నీ వ్రేలు ఇటు చాచి
నా చేతులు చూడయ్యా, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసమయ్యుండు. చూసారండి, అంటే ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈయనకి ఇంకా అనుమానం. నీ అనుమానం ఎందురా బాబు, ఒకసారి నా గాయాల్లో ఏలిపెట్టి చూడు. ఒకటి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట, ఆయనకు వద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలమిస్తాడని నమ్మాలి. మొదట నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నువ్వు నమ్ము. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు నా జీవితంలో మేలు చేస్తాను నువ్వు నమ్మాలి. ముందట నీకే నమ్మకం లేకపోతే దేవుడు చేయడు. మొదట నీలో ఉండాలి విశ్వాసం. నువ్వు ఎంతవరకు నమ్ముతావో అంతవరకే నీ జీవితంలో ఉంటుంది. నాకు ఈ ఉద్యోగం చాలు అనుకుంటే నువ్వు అక్కడ దాకే ఉంటావు. కానీ అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా దేవుడు చేస్తాడని విశ్వాసం ఉంటే నిజమే, నీ విశ్వాసమే. అంత పెద్ద చర్చి అవసరమా? నా విశ్వాసం నాది. నిజమేనండి, ఇచ్చినంతవరకు దేవుడు నింపాడు. నా విశ్వాసం ఏం చేయాలి మళ్ళా? ఏమండి, పెళ్ళి అయ్యింది అనుకోండి, రేపొద్దున పిల్లలు పుడతారు. మరి పెద్దోడికి ఒక గది, చిన్నోడికి నువ్వెక్కడ పడుకుంటా? నువ్వేం చేస్తావు? అప్పుడు లాభం లేదని చెప్పేసి పైన ఎత్తము, పక్కన రూమ్ పెంచడం చేస్తావు. ఎందుకు పెంచుతున్నావు? నీ విశ్వాసం ఏంటంటే రేపొద్దు నా పెళ్ళిళ్ళు అయినప్పుడు, నా పిల్లలు వచ్చినప్పుడు ఆ కొడుకు అక్కడ ఉంటాడు, ఈ కూతురు ఎక్కడ ఉంటుందో, పైన ఇంకో కొడుకు ఉంటాడు. ఏదో మొత్తానికి నువ్వేం చేస్తావు? నీ విశ్వాసాన్ని బట్టి ఉన్నా లేకపోయినా. అలాగే మన విశ్వాసాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుద్ది. ఏముందిలేండి సాపేసుకుని కింద పడుకుంటావు అంటే మనం అట్టాగే ఉంటాం. అలా ఉండవసరలా. నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. నిజమేనండి. అందుకని తోమా గారు ఆయన వెళదామన్నా ఆయనకి మనసు లేదు. కానీ మనకి పూర్వ 52 సంవత్సరంలో, క్రీస్తు శకం 52 సంవత్సరంలో, ఆ రోజుల్లో మనకి ఒక రాజుగారు ఉండే భారతదేశంలో. ఆ రాజుగారు ఏం చేశాడంటే యెరూషలేములో గ్యాండాఫోరస్ అనే రాజు, ఆయన రాయబారిగా అబాసిస్ అనే వ్యక్తిని పంపించాడు. దేనికంటే సామాన్యంగా మనం టెక్నాలజీ విషయంలో కూడా ఇతర దేశాల మీద ఆధారపడినట్లుగా ఇప్పుడు జపాన్ వెళ్తారు. దేనికి వెళ్తారు? మంచి బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి అక్కడ. ఏముంటాయి? గంటకు 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తాయి. అలాగే టైం పంక్చువాలిటీ బాగుంటుంది. ఏముంటుంది అక్కడ ట్రైన్స్ అంట సంవత్సరం అంతా కలిపిన కాడ 2 సెకన్ల తేడా రావంట. మన ఊళ్ళో రైళ్ళు అనుకున్నటానికి వస్తాయా? సంవత్సరం అంతా కలిపిన, అన్ని రైళ్ళు కలిపినా అంట 2 సెకన్ల తేడా రావంటండి. అంటే అంత షార్ప్గా ఉంటుంది అక్కడ పంక్చువాలిటీ. చూడండి, వాళ్ళ మార్కులు ఎంతో తెలుసా? పాస్ మార్కు 98. ఎంత అంటే వాళ్ళ చదువులు చూడండి ఎట్టున్నాయో. మనవాళ్ళు ఎవడు పని చేయడాక. ఆ టెక్నాలజీ చూడండి, గంటకు 700 కిలోమీటర్లు కూడా వెళ్ళిపోతుంది రైళ్ళు. భూకంపం వచ్చే ప్రాంతాల్లో ఎంత స్పీడ్గా ఎలా వెళ్తున్నాయండి అంటే ఆటోమేటిక్గా ఎక్కడ భూకంపం వస్తే అంట వాటికి సిగ్నల్స్ వెళ్తాయంట, ఎక్కడ ఆ టైంకి వరకు ఆగుతాయంట, మళ్ళీ కంటిన్యూ అయిపోతాయంట. అందుకనే టెక్నాలజీ కొరకు మన దేశం కూడా ఎక్కడికి వెళ్తారు? జపాన్ వెళ్తారు. అలాగే మంచి ప్యూరిఫై వాటర్ కావాలనుకో ఇజ్రాయెల్ దేశంలో వీళ్ళు ఉప్పు నీళ్ళు కూడా మంచినీళ్ళుగా మార్చుకుంటున్నారు. ఇంత టెక్నాలజీ ఎలా ఉందని చెప్పి వాడి పంటలను చూసినా, వారి పశువులు చూసినా, వాళ్ళ యొక్క పరిస్థితి చూసినప్పుడు, వాళ్ళ యొక్క మిషనరీ, వాళ్ళ గన్స్, వాళ్ళ ఆయుధాలు చూసినప్పుడు అబ్బాబ్బాబ్బాబ్బా మీ తెలివితేటలు మామూలుగా లేవరని ఇతర దేశాల మీద ఆధారపడినట్టుగానే గ్యాండాఫోరస్ అనే రాజు కూడా మంచి ఆర్కిటెక్చర్గా అక్కడికి వెళ్ళి అడిగాడంట, మా దేశంలో అయ్యా రావాలి భారతదేశానికి, ఒక మంచి కార్పెంటర్గా, మంచి ఇన్స్ట్రక్టర్గా మాకు కావాల్సిన సూచనలు మాకు ఇవ్వాలని చెప్తే అప్పుడు తోమా గారు మన దేశానికి వచ్చాడు. క్రీస్తు శకం 52లో వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత అనేక మరి చోట్ల సువార్త ప్రకటిస్తూ, ఒకవేళ ఎవరైనా కానుక ఇచ్చినా దాన్ని పేదవాళ్ళకి ఇస్తూ, ఇలాగ రకరకాలుగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్న సమయంలో అనేక మంది కూడా రక్షణ పొందుతున్నారు. దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి, సత్యనులు బతుకుతున్నారు. సరే, మొత్తానికి ఇక రాజుగారి సహోదరుడు గాడ్ అనే ఒక వ్యక్తి చనిపోతే రాజుగారు పిలిపించారు. అయ్యా మీరు ప్రార్థన చేస్తుంటే ఇలాంటి ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి అంట కదా, మా తమ్ముడు చనిపోయాడు, ఒకసారి ప్రార్థన చేస్తారంటే ఆయన కోసం ప్రార్థన చేయగానే ఆడు లేచి కూర్చున్నాడు. ఆడు ఇప్పుడు రాజుగారు కూడా ఏమొచ్చింది చెప్పండి? విశ్వాసం. ఇప్పుడు యథా రాజా తథా ప్రజ. కాబట్టి రాజుగారు నమ్మిన దేవుడు మన దేవుడు అంటూ
ప్రజలందరూ కూడా క్షేమమేమిది. ఇప్పుడు మన భారతదేశానికి సువార్త ఎప్పుడు వచ్చింది తెలుసా? అమెరికా వాళ్ళు తేలా, ఇంగ్లాండ్ వాళ్ళు తేలా. అర్థమవుతుందా? అమెరికా ఇంగ్లాండ్ లేనప్పుడే మన దేశానికి 52లోనే. ఇప్పుడు ఎవరన్నా ఒకవేళ అమెరికా మతం అంటే ఏమనాలి చెప్పండి? ఒరే అబ్బాయి అది మన మతమేరా. యేసుప్రభు చచ్చిపోయినప్పుడు ఆయన శిష్యుడైన తోమా గారు మన దేశానికి వచ్చి సువార్తను మనకు ప్రకటించాడు. ఇది అమెరికా వాళ్ళు తెచ్చిన మతం కాదు, ఇది భారతదేశం మతమే అని చెప్పాలి. అవునండి, నిజమే. అలాంటి అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఎన్నో జరిగించడం వల్ల సువార్త అనేది మన దేశానికి వచ్చింది. మన తోమా గారు సమాధి పోని ఏ దేశంలో ఉంది చెప్పండి? పోని మన దేశంలోనే ఉంది, మన చెన్నై పట్టణంలోనే ఉంది. ఇప్పటికీ చూడవచ్చు వెళ్ళి. సెయింట్ థామస్ మౌంట్ అంటారు కదా ఆ ప్రాంతం. అది కల్పించింది కాదు, ఊహించింది కాదు, ఏం చేసింది కాదు. ఆయన ఎలాగైతే చంపబడ్డాడో అవన్నీ కూడా వివరాలన్నీ చక్కగా అక్కడ రాసి మీకు అన్నీ ఉంటాయి. వెళ్ళి ఎక్కడో సప్త సముద్రాల అవతల కాదు, అక్కడ ఉన్నది చెన్నై పట్టణంలోనే ఆయన చనిపోయిన స్థలము. యేసుప్రభు శిష్యుడు అయిన తోమా గారు చూసారా మన దేశంలో. కాబట్టి ఈ రోజున మనం అనేక మంది కూడా విశ్వసించడానికి సువార్త అనేది నిజంగా అది ప్రకటిస్తున్నామంటే ఊహించింది చెప్పట్లా, ఇది చరిత్ర, ఇది కల్పించింది కాదు. అవునండి, తోమా గారు ఆ డౌట్ ఏమంటా ఆయన అడిగాడో నిజంగా ఆయన మన దేశం రాబట్టి ఇంకా జనాల్లో ఏముంది తెలుసా? ఈ అనుమానాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఏమని చూస్తాం చూడండి. ఒకటి మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రభు అంటున్నారు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఏమన్నాడు ఆయన? నువ్వు నన్ను చూసి నమ్మేవయ్యా అని ఏమన్నాడు తెలుసా? చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఏదో దేవుడు చేస్తారని కాదు. ఇక్కడ చెప్పేది చూసారా, నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుద్ది. ఎలా జరుగుద్ది? నువ్వు విశ్వసించిన ప్రకారం జరుగుద్ది. నిజమే. కొన్నిసార్లు ప్రార్థనకు వస్తూ కూడా ఇవన్నీ ఎప్పటి నుంచో అంటున్నారులేండి, దేవుడు రాకడ ఎప్పుడో అంటున్నారులేండి. ఇప్పుడు మనం అనొద్దు ఇప్పుడు. ఎందుకంటే ఆయన రాకడ గురించి సత్యం సత్యమే. ఎందుకంటే ఆయన వస్తున్నాడన్న సంగతి సత్యమా? ఆయన చనిపోయింది సత్యమా? తిరిగి లేచిన సత్యమా? ఆరోహణమైన సత్యమా? ఆదరణకర్త మంత ఉండ సత్యమా? అలాగే ఆయన అన్నాడు, నేను మళ్ళీ ఏ రీతిగా ఆయన వెళ్తున్నాడో అదే రీతిగా మళ్ళీ ఆయన నువ్వు నేను సిద్ధపడి ఉంటేనే ఇంకా వస్తాడు. అంట్లో ఇప్పుడే రాళ్లే, ఈ తర్వాత రక్షణ పొందుతాలే, తర్వాత ఇంక మనం అనుకోవద్దు. రేపేం సంభవించాలో మనకు తెలియదు. మనం మెలకు కలిగి ఉండాలా, తగ్గించుకుని ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతాం దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కూడా చేస్తూనే కార్యాలు చేస్తాం. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా ఒక్కసారి లేచి నిలబడి ప్రభు సన్నిలోకి అడుగుదాం. ప్రభా, నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా, నేను ఎక్కడా కూడా ప్రభా ఇంకా అపనమ్మకం నాలో రానివద్దయ్యా, నాలో అవిశ్వాసం రానివద్దు ప్రభా. తండ్రి నాయన ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకోమని అడుగుదాం. దేవుని సన్నిలో అడుగుదాం. ప్రభా నాయన, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని మాతో మాట్లాడుతున్న ప్రభా. ఎన్నో కార్యాలు మా జీవితంలో జరిగించేవయ్యా. ఎన్నో రకాలుగా ప్రభా వేదనతో ఉంటున్నప్పుడు, కృంగిపోయినప్పుడు ప్రభా అయా నాయన మా జీవితాల్లో ప్రభా ఎన్ని కార్యాలు మీరు జరిగించావు ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. నీ కృపలో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ప్రభా. ఎంతోమంది బలహీనతలు ఉంటున్నప్పుడు ప్రభా చేసిన ప్రార్థనలు వాలకించిన దేవుడు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. తండ్రి, ఎంతోమంది గృహాలు లేనప్పుడు ప్రభా ప్రార్థించినప్పుడు ప్రభా గృహాలను ఇచ్చిన దేవుడు ప్రభా. వివాహం అవ్వలేనప్పుడు ప్రభా వివాహాలు మీరు చేసిన దేవుడు ప్రభా. తండ్రి నాయన 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 ఆర్థికంగా అప్పులు పాలైపోతున్నప్పుడు కూడా వారి యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు ప్రభా. నీ ప్రేమకు వందనాలు ప్రభా. తండ్రి నిజమే ప్రభా, నీ సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎంత మాత్రం త్రోసివేనన్న ప్రభా. ఆ దినబంధు ప్రభా తండ్రి, ఎలాగైతే తోమా ప్రభా తండ్రి నాయన నాయన ఆయన వేలు పెట్టి చూస్తే కానీ నమ్మనన్నప్పుడు తోమా కొరకు మళ్ళా వచ్చి నువ్వు ఎలా కనపరుచుకున్నావు ప్రభా. ఎన్నోసార్లు మాతో మాట్లాడుతున్నప్పుడు కూడా మేము అపనమ్మిక మాలో లేకోకుండా ప్రభా విశ్వాసంతో ప్రభా లోతైన రక్షణ పొంది అయా నీ నిత్య రాజ్యము చేరే కృపను నాకు మా అందరికి దయచేయి. ఇప్పుడున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభా. టీవీలో వస్తున్న వర్తమానాలు, యూట్యూబ్లో వింటున్న వర్తమానాలు కూడా బిడ్డలకు ఒక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సహాయం చేయండి. ప్రతి బలహీనత మీద జయం దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.